అర్హులకు పింఛన్లు ఎక్కడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వెంటనే ఆ కుటుంబంలో మరొకరికి ఇస్తున్నామని చెప్పారు. అనర్హులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. పింఛన్ పథకంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 50 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న 11,98,501 మందికి పింఛన్లు పొందుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చే పింఛన్లను 3,000 నుంచి 4,000కు ఒకేసారి పెంచామన్నారు. అనర్హులకు నోటీసులు ఇచ్చి 2 నెలల్లో రీవెరిఫికేషన్ చేయాలని వైద్య శాఖకు సూచించామని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు. తెలుగుదేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గౌరవంగా ఒక మంచి పథకంగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టినట్టు అవ్వచ్చు, కానీ 200 నుంచి 1,000 రూపాయలు చేయడంలో కానీ 1000 నుంచి 2,000 చేయడంలో కానీ, అలాగే 3,000 నుంచి 4,000 ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఏరియాస్తో పాటు ఇవ్వడం 1 జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 50 సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీస్ చాలా మందికి కూడా పెన్షన్ అర్హత కల్పించింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. చేనేత కార్మికులు అవ్వచ్చు కానీ, వితంతులు కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, అలాగే ఆదివాసీలు వాళ్ళకు కూడా 2014లో కూడా వాళ్ళకు కూడా అర్హత కల్పించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని అర్హత కూడా 2018లో చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే డప్పు కళాకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు సాంప్రదాయ చర్మకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అలాగే ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళు కూడా 18 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత కల్పించారు అధ్యక్ష. మరి అలాగే షెడ్యూల్ తెగలకు కూడా 2019 ఫిబ్రవరిలో పెన్షన్ అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరినీ కలుపుకుంటే ఈరోజు సుమారు 11 లక్షల మందికి పెన్షన్ అర్హత వచ్చి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం